ఆర్య పార్ట్ మహాభారతం. ఇది ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అలాంటి ధర్మరాజు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్లో ఏంటంటే, రోజా గారు ఇంతకుముందు అసెంబ్లీ గేట్ ఎలా దాటేస్తారు, వస్తారు లోనకి ఎలా వస్తారని మంగమ్మ శబ్దాలు అంటారు, అలాంటివి చేశారు. హాయ్ గాయ్స్, ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే అని ఒక 5 డేస్ అవుతుంది. 5 డేస్ బట్టి నుండి వీడియో చేద్దాం కాన్సెప్ట్ ఏంటి కొత్తగా ఉండాలి. ఎందుకంటే ఆయనకి ఏం చేసినా సరే ఇప్పటివరకు ఫ్యాన్స్ చేసే ఉంటారు. ఈ ఫ్యాన్గా ఏదైనా కొత్తగా చేయాలని మైండ్లో ఆలోచించి ఫస్ట్ అలా ఆలోచిస్తూ ఉండగానే బర్త్డే వచ్చేసింది. ఏం చేయాలి, చేసేదేమీ లేక మా ఊరు గంగమ్మ తల్లి చాలా స్పెషల్ అనమాట. ఇక్కడ అయితే ఆ తల్లికి వెళ్ళి దండం పెట్టుకొని నాలాంటి వాడిని రక్షిస్తే మహా అయితే ఒక ఫ్యామిలీ లేదా ఒక 10 మంది. కానీ అలాంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం లాంటి వారికి ఎప్పుడూ హ్యాపీగా ఉంటే ఈ రాష్ట్రమే ఆనందంగా ఉంటుందని మనస్ఫూర్తిగా ఆ తల్లిని కోరుకొని, నెక్స్ట్ మా ఊర్లో రక్త శిబిరం అని ఒక బ్లడ్ క్యాంప్ జరిగింది. అయితే అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరూ తన రక్తాన్ని ఇస్తుంటే ప్రేమ ఈ గుండెల్లో ఉండి కాదు, తనలో ఉన్న ఒక్కొక్క బ్లడ్ డ్రాప్‌లుండి పడుతుంటే నాకు నిజంగా రియల్లీ షాక్. ఇవ్వచ్చు బ్లడ్డు. అయితే ఆయన ప్రేమతో ఇస్తున్నారు. అలా ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. కానీ ఎంత హ్యాపీ అనిపించినా నాకంటూ స్పెషల్‌గా నేనేం చేయలేకపోయానన్న బాధ ఇంటికొచ్చే వరకు అలా ఉంటానే ఉంది. ఆ థాట్ రాగానే ఏ బుక్ చదవాలని అలా థింక్ చేస్తూ ఉండగా ఫ్యూచర్ కోసం వెళ్ళి చూద్దామా అనిపించింది. ఎలాగా ఫ్యూచర్ నేను ముందు చూస్తాను కదా, దానికోసం కాదు, పాస్ట్ మన చరిత్ర ఏంటి అనే ఒక కాన్సెప్ట్ తెలుసుకోవాలని నా మైండ్లో అనిపించిన వెంటనే ఫస్ట్ నాకు వచ్చిన థాట్ మహాభారతం. ఇది ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మహాభారతం అన్నది నా మైండ్లో ఉన్న విజువల్కి కానీ తీయగలిగితే ఫరెవర్ హిట్, దాన్ని కనీ విని ఎరగని బీభత్సంగా ఉంటుంది అన్నారు. అయితే మనం ఆ మహాభారతాన్ని టచ్ చేద్దామని మొత్తానికి లైబ్రరీకి వెళ్ళి మొత్తం ఆ కాన్సెప్ట్ మొత్తం ఏంటి, క్యారెక్టర్లు ఏంటి అని మొత్తం అని తెలుసుకోవడం జరిగింది. ఫస్ట్ ధృతరాష్ట్రుడు, పాండు, తర్వాత విదురుడు, వీళ్ళ ఈ 3 రోజులు చూడగానే ఫస్ట్ ధృతరాష్ట్రుడు చూడగానే 101 మంది సంతానం. నిజంగా అసలు నేను అంతమంది పిల్లలు అనగానే ముందు షాక్ అయ్యాను. చూస్తే అందులో పెద్దవాడు దుర్యోధనుడు, తర్వాత ఇంకా అలా పోతే మనకి బాగా ఇంపార్టెంట్ క్యారెక్టర్లు ధృతరాష్ట్రుడు, తర్వాత ఇంకొక మొత్తం 100 మంది ఈ కుమారులు. అయితే ఒక పుత్రిక పేరు దుష్మల. తర్వాత నెక్స్ట్ వచ్చి పాండురాజుకి 2 భార్యలు, కుంతి, మాధురి. అయితే వీళ్ళకి సంతానం 5. వాళ్ళు ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. ఇలా ఈ 5 ధర్మాన్ని కాపాడేవారు. తర్వాత ఈ దుర్యోధనుడు, దుశ్శాసనుడు మొత్తం 9 పుత్రులు అధర్మం, అంటే వాళ్ళు కౌరవులు, వీళ్ళ పాండవులు. అయితే ఈ పాండవులకి ఎవరో ధర్మరాజుకి, భీముడికి, అర్జునుడికి, నకులుడికి, సహదేవుడికి కలిసి 5 కలిసి ఒక భార్య. ఈ కాన్సెప్ట్ చాలా వింతగా అనిపించింది. అయితే ఇలా ఇంకా చూసుకుంటూ పోతే నెక్స్ట్ కర్ణుడు. మహాభారతాన్ని మొత్తానికి చెప్పుకోవడానికి పవర్ఫుల్ రోల్ అర్జునుడు. అయితే అర్జునుడి కంటే పవర్ఫుల్ కర్ణుడు ఎవరా అని తర్వాత ఇలా చూస్తే అతను ఒక సూతుడని, రథం నడిపే రథసారథి కొడుకని అలా కొంచెం తెలిసింది. అయితే అతను రథసారథికి దొరికిన కొడుకు, అసలు తండ్రి అన్నది కుంతికి జన్మించిన మొదటి పుత్రుడని ఆ కథలో అలా చెప్పుకుంటూ చూస్తే తెలిసింది. అయితే కర్ణుడు అర్జునుడు వాళ్ళకి అన్నయ్య. వీళ్ళకి అర్జునుడికి ఎగనిస్ట్గా కౌరవుల పక్క పాండవులతో యుద్ధం చేసిన ఒక మహావీరుడు కర్ణుడు. తర్వాత ఇంకెలా చూస్తే ద్రోణుడు, భీష్ముడు, తర్వాత శకుని దుర్యోధనుడికి సపోర్టు, తర్వాత ఇంకా దుశ్శాసనుడు, గాంధారి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రోళ్ళు ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత అనిపించింది నాకు ఇలా 4 అవర్స్ పట్టింది. 4 అవర్స్ పట్టింది కానీ మహాభారతం అంటే పిచ్చి పీడ్చుకెళ్ళేలా ఉంది. కానీ ఇవన్నీ చదువుతున్నప్పటికీ నాకు ఒక చిన్న డౌటు. నాకు ప్రతి క్యారెక్టర్లోని, ప్రతి రోల్లోని పవర్ స్టార్ పవన్ కళ్యాణే కనిపించారు. అదేంటో ఒకవేళ పవన్ కళ్యాణ్ పిచ్చా, లేకపోతే అంతమందిని కలిపితే ఇక్కడ ఒక పవన్ కళ్యాణ్ అయ్యాడా? ఇది మాత్రం
ఫెంటాస్టిక్. ఇప్పుడు మన పవర్ స్టార్ మహాభారతంలో ఉన్న రోళ్ళు మన పవర్ స్టార్కి ఎలా సూట్ అవుతాయో క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మాత్రం కిర్రాక్కుంటుంది. ఈ ధర్మరాజు ఎందుకంటే ధర్మానికి ఆయన నిలువెత్తు రూపం. అలాంటి ధర్మరాజు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్లో ఏంటంటే రోజా గారు ఇంతకుముందు అసెంబ్లీ గేట్ ఎలా దాటేస్తారు, లోనకి ఎలా వస్తారని మంగమ్మ శబ్దాలు అంటారు, అలాంటివి చేశారు. అలాంటి వాటిని ధర్మరాజు మన పవన్ కళ్యాణ్ అవలీలగా వస్తానని ఆ రోజే చెప్పారు, ఈ రోజు వచ్చారు. నెక్స్ట్ భీముడు. భీముడు అంటేనే బలానికి పెట్టిన పేరు. భీముడు ఒక్క గుద్దు గుద్దితే ఎలాంటి రాక్షసుడన్నా చనిపోయాడు. అలాంటిది వైజాగ్లో ఒకసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆపేస్తే ఆయన రోడ్ల మీద పడుకొని అతని బలం మొత్తం ప్రజాబలాన్ని మొత్తాన్ని వైజాగ్లో చూపించారు. నెక్స్ట్ అర్జునుడు. అర్జునుడు అంటే తర్వాత అతను మహా ధనుర్ధారి. అతను బాణం వేయడంలో మాత్రం అసలు ఈ మహాభారతం మొత్తానికి మహావీరుడు. అలాంటిది ఈ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని ఎంత ఆపాలనుకున్నా చంద్రబాబు లాంటి ఒక పెద్ద నాయకుడు ఈ జైల్లో ఉన్నప్పుడు అతను వెళ్ళి అతనికి నేనున్నానని సపోర్ట్ ఇచ్చి ఆ రోజు చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ అర్జున్లా కల్పించుంటాడు. తర్వాత నకులుడు సహదేవుడు. వీళ్ళు మొండి వాళ్ళు, మంచి వాళ్ళు. వీళ్ళ అన్నదమ్ములకి ఏదన్నా అయితే ఎట్టు పరిస్థితుల్లో వెనక్కి తగ్గేవాళ్ళు కాదు. అలాగే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ నకులుడు సహదేవుడు లాగే ప్రజలకు ఏమన్నా అయితే అప్పుడులో ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని ఎండగట్టి ఆరవేసిన మహా నాయకుడు. నెక్స్ట్ ఇంకా కర్ణుడు. కర్ణుడి గురించి చెప్పాలంటే దారవీర సూరకర్ణ అనే ఒక బిరుదున్న మహానాయకుడు. ధర్మరాజు లాంటి వారు ఉంటే ధర్మం చేస్తారు, కానీ కర్ణుడు తన కవచకుండలాలను సైతం వచ్చింది ఇంద్రుడు అని ఆ అర్జునుడిపై యుద్ధం చేయకుండా ఇంద్రుడు అవి తీసుకుని ఈ కర్ణుడిని ఏమంటారు బలహీనత శక్తి పరుస్తాడని అవి తెలిసినా సరే కర్ణుడు కవచకుండలాలకి తెలిసి కూడా ఇచ్చిన మహానుభావుడు. అలాంటి కర్ణుడి లాంటి మనస్తత్వం మన పవన్ కళ్యాణ్ గారిది. అక్కడ 100 కోట్ల లాంటి ఇలాంటి భారీ బడ్జెట్లో మూవీస్ వదులుకొని ఏమీ లేని ఈ రాజ్యంలోకి రావడం, తర్వాత ఇక్కడ ఎన్నో ఇబ్బందులు పెట్టినా, ఎన్ని చేసిన తుఫాన్లకి రోగాలకి, తర్వాత ఎక్కడ ఏం దారుణాలు జరిగినా, ఈ ఫ్యాక్టరీలు పగిలిపోయినా అలాంటి వాటికి ఆయన సొంత డబ్బులు ఇచ్చి, ఆయన సొంత డబ్బు పార్టీకి దాచుకున్న డబ్బుని కూడా ప్రజలకి దానం చేసిన ఒక గొప్ప కర్ణుడని చెప్పాలి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఇంకా ఎలా పోతే శ్రీకృష్ణుడు. అక్కడ ఆ మహాభారతం మొత్తం జరగడానికి మూలకారుడే కృష్ణుడే అంటారు. ఎందుకంటే కృష్ణమాయ యావత్ ఈ జగత్ మొత్తం అంతా కృష్ణమాయ. అలాంటి కృష్ణుడిలాగా అప్పుడు చంద్రబాబు దగ్గరికి వెళ్ళడం, చంద్రబాబు గారితో ఇలాగా ముందు మనం రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, తర్వాత ఈ పార్టీలని చంద్రబాబు గారిని కన్విన్స్ చేయడం, తర్వాత నెక్స్ట్ మళ్ళీ మోడీ గారిని ఇలాగా మీరు ఇప్పటి వరకు సపోర్ట్ బాగానే చేశారు, కానీ మాకు రాజధాని లేదు, తర్వాత మా ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు, ఇలాంటి ప్రభుత్వాలు ఎలా కొనసాగితే ముందుకి ఋషికొండ అటువంటివి కూడా మొత్తం కొండలో కూలిపోయి భవనాలు ఉండడం వల్ల ప్రకృతి పాడైపోతుంది అనే ఒక కాన్సెప్ట్తో మోడీ గారిని కన్విన్స్ చేసి అంతా కృష్ణమాయ చేసిన మాయ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది. నెక్స్ట్ భీష్ముడు చెప్పాలంటే గొప్ప గురువు. తన శిష్యుల పట్ల తన ఎంత ప్రేమగా ఉంటారో అంత కఠినంగా ఉంటారు. అలాగే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సొంత పార్టీలో ఉన్న వాళ్ళే గెలిచిన తర్వాత వేరే దాంట్లోకి వెళ్ళిపోవడం, డబ్బు కాసుపడో దేనికన్నా. అలాంటి సమయంలో కూడా అతను ఏమాత్రం కూడా నమ్మకం కోల్పోకుండా ఒక గురువులాగా తన పార్టీలో ఉన్న వాళ్ళని మంచిగా గైడ్ చేసుకుంటూ తన 21కి 21 నెగ్గేలాగా ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కంటే జన సైనికులు కావచ్చు, లేదా పార్టీ నాయకులు కావచ్చు, వాళ్ళే ఎక్కువ పార్టీకి మాది అనేలాగా తయారు చేసిన ఆ వ్యక్తిత్వాన్ని అలవాటు పరిచిన భీష్ముడు అని చెప్పుకోవచ్చు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. నెక్స్ట్ ద్రోణాచార్యుడు అర్జునుడు లాంటి ఒక వీరుడు. ఈ ప్రజలకి కావాలని తన ఏకలవ్యుడి శిష్యుడు బొట్టనవేళ్ళు సైతం తన గురువు సమర్పణ కావాలి, గురుదక్షిణ కింద కావాలని అడిగితే అలా అడిగి తీసుకుని అర్జున్ లాంటి వీరుడికి సపోర్ట్గా నిలిచాడు. అలాగే ఈరోజు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే సొంత అన్నయ్య, తోడబుట్టిన ఒక అన్నయ్య ఒక సీటు, ఎంపీ సీటే ఎమ్మెల్యే సీటే ఎక్స్పెక్ట్ చేస్తుంటే కాదు, ప్రజల కోసం అన్నయ్య నీ వెంట నేను ఎప్పుడూ ఉంటాను, అయితే ఈ నాయకులకు ఇప్పుడు కావాల్సింది ఆ ఊర్లో సమస్యలు తెలుసుకున్న ఆ ప్రజలు
వాళ్ళే కావాలని చెప్పి అలాంటి వాళ్ళకు కూడా అన్నయ్యను కాదని బయట వ్యక్తికి సీట్ ఇచ్చి కాపాడి ఈరోజు మంచి చేయాలని తత్వాన్ని అలవాటు చేస్తున్న ఈ ద్రోణాచార్యుడు అని చెప్పాలి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అప్పట్లో అదే దుర్యోధనుడు లాంటి వైసీపీ ప్రభుత్వం 175కి వై నాట్ అన్నారు. అలాంటి ఘోరంగా హింసలు పెట్టిన, దుఃఖపెట్టిన తర్వాత మన కొడాలి నాని ఈయన గురించి చెప్పాలంటే ఒక రోలు దుశ్శాసనుడు. ద్రౌపది వస్త్రాభారం చేసినట్టే ఈయన కూడా రాష్ట్రం మొత్తాన్ని అన్నీ లాగేశాడు. ఏవీ లేకుండా ఈయన నోటికొచ్చిన బూతులల్లా తిట్టి, నోటికొచ్చిన తిట్లల్లా తిట్టి. కానీ ఏ రోజు ఇతను విశ్వాసం కోల్పోలేదు, విజయం సాధించాడు. ఈరోజు అలాంటి వీరుడు మన మధ్యన ఉంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది, నేను మహాభారతం చదువుతున్నప్పుడు అక్కడున్న పాత్రలు కాదు, వాళ్ళందరూ కలిపేస్తే ఈయనేమో అన్న ఒక ఇది వచ్చింది. ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్లు అన్నీ కలిపితే ఈయనొక్కడు. అప్పుడులో మహాభారతం, ఇప్పుడులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారతం. ఈయన ఒక్కడే ఈ రాష్ట్రం మొత్తాన్నే కాదు, ఈ నెక్స్ట్ దేశాన్నే ఒక ఊపేస్తాడనలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పేరు మీద మహాభారతం చదివినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా వైసీపీ ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెట్టినా ఈయన విజయం అలాగే సాధించారు. అలాగే అప్పట్లో గాంధారి ఈ 100 మంది పుత్రులు చనిపోవడం కారణం శ్రీకృష్ణుడే అని, ఈ శ్రీకృష్ణుడిని దిక్కులేని చావు చేస్తావు, తర్వాత నువ్వు చనిపోయేటప్పుడు ఎవరు ఉండరని ఘోరమైన శాపం ఇచ్చింది. అలాగే ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్నది కూడా నాకు అలాగే అనిపిస్తుంది. ఈ సొసైటీలో అతను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఎంత మంచి పని చేస్తున్నా సరే ఈ వైసీపీ వాళ్ళు అవ్వచ్చు లేదా నచ్చని వాళ్ళు అవ్వచ్చు విమర్శించడమే. మనం ప్రజెంట్ పథకాల కోసం ఆశపడే మన రాష్ట్రాన్ని 5 ఏళ్ళు వెనక తోసేసుకున్నాం. మనకు కావాల్సింది పథకాలు కాదు, డెవలప్మెంట్. ఆ డెవలప్మెంట్ ఎవరు వస్తుంది? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వల్ల వస్తుంది. అందులో ఎటువంటి మొగమాటమే లేదు. అయితే మహాభారతాన్ని ఒక 4 అవర్స్ చదివితే నాలో ఇంత శక్తి వచ్చి ఆ 4 అవర్స్ ఒకే వ్యక్తి కనిపించాడంటే అది ఆయన మంచితనం. ఈ మహాభారతాన్ని ఇంకా పూర్తిగా చదివి, ఇంకా డీటెయిల్గా చదివి నేను కూడా ఆ నాయకుడిలా తయారవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్స్ గాయ్స్. ఈ వీడియో మీకు నచ్చితే ఒక 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే మన మహాభారతాన్ని 10 మందికి షేర్ చేస్తే ఆ 10 మంది అయ్యి ఠాగూర్లో చిరంజీవి గారు స్ప్రెడ్ అయిన మంచితనం స్ప్రెడ్ అయినట్టు హెల్పింగ్ నేచర్ ఇది కూడా అలవాటు పడుతుంది. మనం అనుకుంటాం ఈ మోడల్ ప్రపంచంలో సినిమాలకెళ్ళో, షికార్లకెళ్ళో లేదా లైఫ్ని ఏదో తిరిగేస్తే మనకి ఎంజాయ్మెంట్ కాదు. మన చరిత్రను ఎప్పుడు మన వెనకాల మనలో దాచుకోవడమే మన గొప్పతనం. మన ఇంటి పేరు ఎలాగో మన చరిత్ర కూడా అలాగే. అలాగే మన నాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అలాగే. వన్స్ అగైన్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మై డియర్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. మీ వల్ల మాకు మంచి జరగాలని, మా వల్ల మీకు ఎటువంటి చెడు జరగకూడదని మనస్ఫూర్తిగా ఆశిస్తూ థ్యాంక్స్ గాయస్. ఈ వీడియోని రాజకీయ పరంగా తప్పుగా చూడకండి. నా ఉద్దేశం ఒకటే, ధర్మం గెలవాలి. ఆ ధర్మం గెలిస్తే 10 మంది బతుకుతారు మంచిగా. చెడు అంతం అయిపోవాలి. అలాగే ఈ చెడుని, మా ఊర్లో ఉన్న చెడుని అంతం చేయడానికి నేను ఒక వీరుడిలా పోరాడతా. వీలైతే ప్రాణాలన్నా అర్పిస్తాను, కానీ చెడును మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచేదే లేదు. అది మా సొంత వాళ్ళైనా మా బంధువులైనా సరే యుద్ధం తప్ప